వైట్ రైస్, బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, ఇప్పుడు కొత్తగా డాక్టర్ రైస్. డయాబెటిక్ పేషెంట్స్ ఈ రైస్లో ఏది తీసుకుంటే మంచిది అనే వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి కారేటి, ఇమెన్స్ క్లినిక్స్ నుండి. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కార్బోహైడ్రేట్స్ గురించి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ వల్లనే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి ఈ రైస్లో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అండి. అందుకనే ఇంతగా డిస్కస్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా తీసుకునే ఆహార పదార్థాల్లో ఏ రైస్ ఇంక్లూడ్ చేయాలి అని. వైట్ రైస్, బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, డాక్టర్ రైస్, వీటన్నిటికీ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత అది డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఎంత త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచుతుంది అనేదే గ్లైసెమిక్ ఇండెక్స్. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచేస్తాయి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచవు. మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఈ రెండింటి మధ్యలో అవి షుగర్ లెవెల్స్ని పెంచుతుంది. కాబట్టి వీటిని మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్గా పిలుస్తూ ఉంటారు. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునే ప్రతి మీల్ గురించి ఆలోచించాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో తీసుకునే స్నాక్స్. ఎందుకంటే ఇది ఒక రోజులో తగ్గే డిసీజ్ కాదు. లైఫ్ లాంగ్ డైటరీ మోడిఫికేషన్స్ అనేవి షుగర్ పేషెంట్స్ చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు తీసుకునే ఫుడ్ కల్చర్లోనే చేంజెస్ చేసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో మెడిసిన్స్ ఎక్కువ వాడుకోవాల్సిన అవసరం ఉండదు. డయాబెటిక్ కాంప్లికేషన్స్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు రైస్కి వస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ బ్రౌన్ రైస్కి అరౌండ్ 55 వరకు ఉంటుంది. అంటే అరౌండ్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. డాక్టర్ రైస్కి కూడా 50 to 60 వరకు మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ కింద వస్తుంది. ఇప్పుడు రైస్ విషయంకి వస్తే ముందుగా వైట్ రైస్ చూద్దాం. వైట్ రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ 70 కన్నా ఎక్కువ ఉంటుందండి. అంటే ఇది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. ఇది తీసుకుంటే షుగర్ లెవెల్స్ త్వరగానే పెరుగుతాయి. నెక్స్ట్ రైస్ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ 50 to 55 వరకు ఉంటుంది. కాబట్టి ఇది మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్, త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచదు. డాక్టర్ రైస్కి వస్తే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 50 to 55 వరకు ఉంటుంది. కాబట్టి ఇది కూడా త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచదు. బాస్మతి రైస్ వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి మధ్యలో దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఇది కూడా తీసుకోవచ్చు. కానీ మీరు గమనిస్తే ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎంత త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచుతుంది అనే మాట కదా. అంటే ఈ రైస్ మొత్తం కూడా అన్ని రకాల రైస్ కూడా షుగర్ లెవెల్స్ని పెంచుతాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్వాంటిటీ ఆఫ్ రైస్. అంటే 100 grams రైస్, మీరు ఏ రైస్ తీసుకున్నా అందులో ఉండేది సుమారుగా 25 to 30 grams వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 100 grams అంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కుక్డ్ రైస్, అంటే వండిన అన్నం ఇంత తీసుకుంటే అందులో 30 grams వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు ఈ ఇందాక మనం చెప్పుకున్న 4 varieties ఆఫ్ రైస్లో కూడా ఆ సేమ్ లెవెల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. కాబట్టి మీరు క్వాంటిటీ కంట్రోల్ చాలా ముఖ్యం. ఏ రైస్ తీసుకున్నా కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే షుగర్ లెవెల్స్ని పెరగకుండా మనం చూసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఫుడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించేసేయాలంటే ఫుడ్ కాంపౌండ్స్ మిక్స్ చేయొచ్చు. ఉదాహరణకు మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలకు వస్తే లంచ్ కన్సిడర్ చేయండి. ఒక కప్ వైట్ రైస్ తీసుకుంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 70 వరకు ఉంటుంది. అదే మీరు ఒక కప్ వైట్ రైస్లో ఇంకొక కప్ దాల్, అంటే ఆకుకూర పప్పు, ఏదైనా వెజిటబుల్ వేసి కుక్ చేసిన దాల్ మిక్స్ చేస్తే ఈ వైట్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ 35కి పడిపోతుంది. అంటే ఇది మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ కన్నా తక్కువ, లో టు మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ రేంజ్లోకి వచ్చేస్తుంది. కాబట్టి త్వరగా షుగర్ లెవెల్స్ పెరగవు. సో మీరు ఎటువంటి రైస్ తీసుకోవాలి అనే డిస్కషన్ కన్నా ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకోవాలి, అందులో మిక్స్ చేసుకోవాల్సిన దాల్ అంటే ఆకుకూర పప్పు, వెజిటబుల్ క్వాంటిటీని మీరు ఇంక్రీజ్ చేస్తే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. మీ బాడీకి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు.